10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పచ్చగా ఉన్న పల్లెలు ప్రస్తుతం నీళ్లు లేక కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. నిండు కుండల దర్శనమిచ్చిన చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్ చెప్పండి. మాధవి, తెలంగాణ వ్యవసాయ రంగం మళ్ళీ 10 ఏళ్ల వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ ద్వారా అర్థమవుతా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిగా కాలిపోతున్న మోటార్లు, ఎండిపోతున్న వ్యవసాయ పొలాలు, ఏదైతే కాలువలు ఉంటాయో అదేవిధంగా బోర్లు ఉంటాయో ఇవన్నీ కూడా అడుగంటిపోయిన సందర్భం, బావులన్నీ అడుగంటిపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దీన్ని అంతటినీ మనం చూసినట్టయితే తెలంగాణ 10 ఏళ్ల వెనకకు వెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం అంతా కూడా 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉందో అలాంటి పరిస్థితులు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మనకు పునరావృతమవుతున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో, తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవో అలాంటి పరిస్థితులు మళ్ళీ దాపురించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు ఇదే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి ఈ పంటలను పెద్ద ఎత్తున పండిస్తా ఉంటారు రైతులు. ఈ క్రమంలోనే ఈ పంటలకు నీళ్ళండక ఎండిపోతా ఉన్నాయి. ఒకవైపు పంటలకు ప్రభుత్వం నీళ్లు అందించడం లేదు, దాంతో పాటు ఇటు కాలువల ద్వారా నీళ్ళు అందడం లేదు. వీటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి రైతులు అరకొరగా అందేటువంటి బోర్లపై ఆధారపడుతున్నారు. ఆ బోర్లు కూడా అడుగంటిపోతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇవాళ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యలతో రైతులు అతలాకుతలం అవుతున్న సందర్భం, వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో యాసంగి రైతులైతే అష్ట కష్టాలు పడతా ఉన్నారు. సాయి మాధవి, పూర్తి స్థాయిలో 10 ఏళ్ల ముందట ఎలా ఉండేదో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ అట్లాంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు కాలువలు, చెరువులు, వాగులన్నీ అరిగంటిపోయాయి. దాంతో పాటు ఇటు బోర్లు సైతం ఎండిపోతున్న పరిస్థితి, భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయిన సందర్భము. ఈ పరిస్థితి ఇలా ఉంటే చేతికొచ్చిన పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే దృక్పథం ఉన్నటువంటి రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అరకొరగా వస్తున్నాయి బోర్లలో నుంచి కొంచెంగా వచ్చే నీటిని ఒడిసి పట్టి ఆ పంటను కాపాడాలని రైతులు భావిస్తున్న తరుణంలో పెద్ద గుదిబండలా ఇప్పుడు కరెంటు కూడా వాళ్ళను శాపంగా మారిన సందర్భము, ఇక్కడ ఉన్నటువంటి బోర్లన్నీ కూడా ఎండిపోతున్న సందర్భము మనకు కనిపిస్తా ఉంది. కరెంటు సరిగా అందడం లేదు, బోర్లు కూడా ఎండిపోతున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గూడూరు మండలంలో మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఆవేదన, వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మదనాపురం అనే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి బీర్బల్ తండా, గుండెగా, అదేవిధంగా 16 చిత్తల తండాలకు సంబంధించినటువంటి దాదాపు 200 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, పత్తి ఈ పంటలను సాగు చేస్తా ఉంటారు రైతులు, సాగు చేస్తా ఉన్నారు కూడా. అయితే ఒకే ట్రాన్స్ఫార్మర్ కింద 33 బోర్లు, అంటే 33 బోర్లు ఒకే ట్రాన్స్ఫార్మర్ కింద పనిచేయడం అనేది చాలా లోడ్ తో కూడుకున్న విషయము. రైతులు సాధారణంగా 1.5 HP 2 HP మోటార్లు వాడుతూ ఉంటారు. మనం చూస్తున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ అతి సమీపంలో కూడా ఉంది, వ్యవసాయ పొలానికి అతి సమీపంలో ఉన్న నేపథ్యము. దానిపైన 33 బోర్లు, ఒకేసారి 33 బోర్లు పడడం వల్ల కూడా ఇక్కడ పెద్ద ఎత్తున లోడ్ పడతా ఉంది. దీన్ని యాసంగి సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ఆ రకమైన చర్యలు తీసుకోవాల్సి ఉండే విద్యుత్ శాఖ ఆ రకమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యానికి గురి చేయడం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరో 15 రోజులు గడిచినప్పటికీ 15 రోజుల పాటు ఇదే పరిస్థితి మనకు కనిపించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఏప్రిల్లో పంటలు కోతలకు వస్తాయి. అంటే ఇవాళ 21వ తేదీ, దాదాపు ఒక 10-15 రోజుల్లో పంటలు కోతకొచ్చే సమయంలో ఆఖరి దశలో ఉన్నటువంటి పంట, పొట్టకొచ్చిన పంటను ఇవాళ రైతు కోల్పోవడం పట్ల కూడా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల మందు డబ్బ పట్టుకొని కూడా వాళ్ళు ఆత్మహత్య శరణ్యం అంటూ చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ మనకు ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు రైతులంతా కూడా. పూర్తి స్థాయిలో వాళ్ళు ఎట్లాగైనా పంటను కాపాడాలనుకున్నటువంటి రైతులు ట్రాన్స్ఫార్మర్ పదే కాల్పోతున్న నేపథ్యంలో దానికి సంబంధించి డీడీలు తీసినప్పటికీ కూడా అధికారులు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గారి పరిపాలన దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారింది. తెలంగాణ రాష్ట్రం అంతా పచ్చబడ్డ సందర్భాన్ని చూశాము. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి పంట వేయాలంటే రైతు
బాధపడ్డ సందర్భాన్ని మనం చూసే వాళ్ళము. ఇక్కడ వరి పంట పండించాలంటే ఆ పంటలకు నీరందక, అంటే ముఖ్యంగా ఇక్కడ దేవాలయ SRSP-తో పాటు చెరువులపైనే ఆధారపడి ఉంటారు. గతంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా యాసంగి సీజన్లో రైతు పంట వేయాలంటే ఆ పంటలన్నీ కూడా బీడుగా వదిలిపెట్టేవాళ్ళు. గత 10 ఏళ్ల నుంచి 2 పంటలు సుభిక్షంగా పండిస్తున్న సందర్భాన్ని మనం చూసాము. దేశానికి అన్నం పెట్టే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా కీలక పాత్ర పోషిస్తా ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి కూడా జరుగుతూ ఉంది. మళ్ళీ పునరావృతం అవుతున్నాయి, పాత రోజులే మళ్ళీ వస్తున్నాయి అనే సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇటీవల ఒక ఉదాహరణ చెప్పుకోవాలి సాయిమాదేవి, ఇటీవల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి రైతులు కాల్వల ద్వారా నీరు అందించడం. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కళ్యాణ్ శ్రీహరి అధికారులను అడగగా పైనుంచే మాకు ఆదేశాలు ఉన్నాయి, విడుదల చేయదు, నీళ్లు విడుదల చేయొద్దు అన్నట్టుగా ఆదేశాలు ఉన్నట్టుగా మనకు ఒక సమాచారం అందింది. ఆ సందర్భంగా కళ్యాణ్ శ్రీహరి గారు ఏం చెప్పారంటే, ఇక్కడ ఇప్పుడైతే మీరు నీళ్లు వదలకుంటే మేమే వెళ్ళి ఏదైతే ప్రాజెక్టుల దగ్గర నుంచి బద్దలు కొట్టుకొని నీళ్లు తెచ్చుకుంటాం. రైతులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ పంటలు ఎండిపోతున్నా ఉన్నాయి. అయినా అధికారులు కావచ్చు, ఇటు ముఖ్యంగా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఎందుకు రైతులను టార్గెట్ చేసి రైతులను అగాధంలోకి పంపే ప్రయత్నం చేస్తుందని నిలదీయడంతో అక్కడ కొంతమేర నీళ్ళు అందుతా ఉన్నాయి. చివరి ఆయకట్టు కావచ్చు, కొంతమేర ఏదైతే ఏదైనా ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, కాలువల దగ్గర ఉన్న పొలాలకు సంబంధించి తప్ప పూర్తి స్థాయిలో పంటలకు నీళ్లు అందక ఇవాళ అష్ట కష్టాలు ఎదుర్కొంటా ఉన్నారు రైతులు. అతి త్వరలో అంటే మరో 10-15 రోజుల్లో కోతలకు వచ్చే నేపథ్యంలో వాళ్ళంతా రైతులంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. పంట కోతల సందర్భంగా ఇలాంటి ఇబ్బందులు పెట్టొద్దనే అంశం అయితే స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది. ఒక మహబూబాబాద్ సంబంధించి గూడూరులోనే ఈ సమస్య కాదు, పూర్తి స్థాయిలో పాలకుర్తిలో కావచ్చు, వర్తపేటలో మనం చూసిన ట్యాంకర్ల ద్వారా ఇవాళ రైతులు తమ పంట పొలాలకు నీళ్లు అందిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒక ట్యాంకర్ ద్వారా పంట పొలాలకు నీళ్లు అందించడం అనేది ఒక పెనుభారంగా ఉంటుంది రైతులకు. దాదాపు 3 నుంచి 5 వేల రూపాయలు ఒక మడి కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అది ఎకరానికి వచ్చేటప్పటికి మరింత ఖర్చు పెరిగిపోయే నేపథ్యం కనిపిస్తా ఉంది. రైతు పంటను తమ పిల్లల్లా భావిస్తారు కాబట్టి ఆ పంటను ఎలాగైనా కాపాడుకోవాలనే దృక్పథంతో ఖర్చు ఎక్కువైనా ఇవాళ రైతు పంట పండిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. జనగామ వైపు కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ వైపు కావచ్చు, పూర్తి స్థాయిలో పంటలను వదిలేసి పశువులను మేపుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. భూపాలపల్లి, అదేవిధంగా ములుగు ప్రాంతంలో అదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఏటూ నగరం ప్రాంతంలో ఇక్కడ గోదావరి ఉంటుంది, తలాపునే గోదావరి ఉన్న అక్కడి రైతులు కూడా తీవ్రమైన సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు బావులు, బోర్లు ఎండిపోయాయి, చెరువులు, అదేవిధంగా వాగులు అడుగంటిపోయాయి. ఈ నేపథ్యంలో కరెంటు కూడా తమను ఇబ్బంది పెట్టడం, అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఇప్పటికైనా స్పందించి ఆఖరి పొట్టదాలకు వచ్చిన పంటను కాపాడుకోవాలంటే నీళ్లు ఇవ్వాలి, లేకుంటే ఈ కరెంట్ అయినా సక్రమంగా ఇస్తే తమ పంటను తాము కాపాడుకుంటామని రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు పట్టించుకోకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తారు, రోడ్డు ఎక్కుతామనే అంశాన్ని అయితే రైతులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.